మహాకాళేశ్వరుని ప్రధాన ఆలయం చుట్టూ ఉన్నటువంటి 64 ఉప ఆలయాలను ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాం. మొట్టమొదటగా విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నాధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోండి. ఆ తరువాత కుమారస్వామి, ఆయన సోదరుడు తమ్ముడు కుమారస్వామిని దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత అయ్యప్ప స్వామి, స్వామియే శరణమయ్యప్ప, ఆ అయ్యప్పను దర్శనం చేసుకున్న తరువాత తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నట్లుగా ఆ తరువాత అర్ధనారీశ్వరుడు, సగ శరీరాన్ని పార్వతీదేవికి ఇచ్చినటువంటి మహాఘనుడు ఆ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు. ఆ తరువాత ఆయన ఇష్టపుత్రుడైనటువంటి వీరభద్రస్వామి పాలరాతి విగ్రహం చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్ఠింపచేశారు. ఈయన నటరాజస్వామి విగ్రహం, ఇవన్నీ కూడా పాలరాతితో ఎంతో అద్భుతంగా చెక్కారు. అర్ధనారీశ్వరుడు, శివకేశవులు, శివుడు విష్ణువు కలిసినటువంటి విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈయన కాలభైరవుడు, తరువాత పరమేశ్వరుడు, ఏకపాదమూర్తి. ఈ స్వామి విగ్రహం చాలా అరుదుగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఏకపాదమూర్తి పరమేశ్వరుని. ఆ తరువాత కుబేర స్వామి, మనకి ధనాన్ని ఇచ్చేటువంటి స్వామి కుబేరుడు, ఈయనని దర్శించుకోవాలి. ఆలయం చుట్టూ చిన్న చిన్న నందులను ఎంతో అందంగా ఏర్పాటు చేశారు చూడండి. ఈ ఆలయంలో ఎంతసేపు ఉన్నా మనకి సమయం తెలియదు, ఇంకా ఉండాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ ఉప ఆలయాలు ఇంకా ఉన్నాయండి, రండి చూద్దాం. సరస్వతీదేవి, బాలా త్రిపుర సుందరి, తర్వాత గాయత్రీదేవి దర్శనం. శ్రీమాత్రే నమః. అలాగే అన్నపూర్ణాదేవి, మాకు ఎల్లప్పుడూ అన్నానికి లోటు లేకుండా చూసే తల్లి. లలితా త్రిపుర సుందరి, శ్రీ మహాలక్ష్మి, సర్వదేవతలు కొలువున్నటువంటి ఆలయం మహాకాళేశ్వర ఆలయం. మహాసరస్వతీ మాత, ఆ సరస్వతి దయ వల్లనే మనకి తెలివితేటలు ఉంటాయి. శ్రీ రాజరాజేశ్వరీదేవి, శ్రీ మహిషాసురమర్ధని, దుష్ట శిక్షణ శిష్టు రక్షణ చేసేటువంటి తల్లి. అలాగే శ్రీచక్రం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. గౌరీదేవి, శ్రీ గౌరీదేవిని ఎంతో అందంగా. కృష్ణాదేవి, ఇవన్నీ కూడా పాలరాతి విగ్రహాలు. వాసవి మాత, ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క ఆలయాన్ని సిద్ధం చేశారు. పైన ఉన్నటువంటి గోపురాలు అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. బ్రహ్మదేవుడు, తర్వాత షిరిడి సాయిబాబా అవధూత, ఆది శంకరాచార్యులు, జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు, అన్ని మతముల కంటే హిందూ మతమే గొప్పదని అందరితో వాదించి గెలిచినటువంటి మహానుభావుడు.
ఈ ద్వారం గుండా మనం శ్మశానానికి వెళ్ళవచ్చు. ఆ తర్వాత ఇంకా ఉప ఆలయాలు ఇంకా ఉన్నాయి, వాటిని కూడా దర్శించి ఆ మహాకాళేశ్వరిని దర్శనం చేసుకుందాం. ఆ తరువాత అందమైనటువంటి శ్మశాన వాటికి కూడా వెళదాం. చూడండి, విశ్వాక్షుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడు వెంకటరమణ గోవింద గోవింద. అలాగే రాధాకృష్ణులు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో విగ్రహాలు. రామానుజాచార్యుల వారు, బుద్ధ భగవాన్, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను మనకు అందించినటువంటి వాడు, రాముడు, పరశురాముడు. ఇవి నవలింగమూర్తులు, వామనావతారము, నరసింహ అవతారము, కూర్మ అవతారము, మత్స్యావతారము, వేదాలను రక్షించిన మూర్తి, జగన్నాథస్వామి టెంపుల్, శ్రీహరి లక్ష్మీదేవి, లక్ష్మీ నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి, గాయత్రి మాత, లక్ష్మీదేవి, అష్టలక్ష్ములు. విష్ణుమూర్తి, ఆదినారాయణ, పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ సత్యనారాయణ స్వామి, రామలక్ష్మణ. శ్రీ మహాకాళేశ్వరి ఆలయం వెనకాలే ఉన్నటువంటి రోటరీ కైలాస భూమి ఇదేనండి. అందమైనటువంటి శ్మశానము. ఇది గోదావరి ఒడ్డునే ఉంటుంది. ఇక్కడే దేహాలను దహనం చేస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు చివరికి చేరుకునేటువంటి చోటు ఈ శ్మశాన భూమి. ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయి, ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే, ఈ చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే, ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కన్గొన్న చిత్రలేఖకుని కుంచియునసించే, ఇది పిచాచులతో నిటలేక్షణుండు గజ్జె కదలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులరయ అవని పాలించు భస్మసింహాసనం, భస్మసింహాసనం. ఇదేనండి ప్రతి ఒక్కరూ
చివరకు చేరుకునేటువంటి మజిలీ ఇది శ్మశానం. చూడండి ఎంత అందంగా నిర్మించారో. ఇది కాళేశ్వర ఆలయానికి వెనకనే ఉన్నది. ఇక్కడ ప్రతిరోజు వచ్చేటువంటి పార్థివ దేహాలను భస్మం చేస్తూ ఉంటారు. ఇక్కడ 2 కలశాలు పెడతారు. ఆ భస్మమైనటువంటి భస్మంలో వారి బంధువులు ఒక్క గుప్పెడు భస్మాన్ని ఆ కలశంలో ఉంచుతారు. సాయంత్రం అయ్యేటప్పటికీ ఆ భస్మాన్నంతా ఆ దేవాలయ సిబ్బంది వచ్చి దానిని జల్లెడితో శుభ్రపరిచి దాన్ని మంత్రాలతో అభిషేకించి దానిని మేళతాళాలతో శివాలయంలోకి తీసుకువెళ్ళి ఆ రాత్రి 10 గంటల వరకు అక్కడ ఉంచుతారు. ఉదయం 4 గంటలకు ఆ చితాభస్మంతోనే ఆ మహాకాళేశ్వరునికి భస్మాభిషేకం చేస్తారు. ఇది ప్రతిరోజు జరిగేటువంటి నిత్యకృత్యం. ఆ పరమేశ్వరుడు ఎంత దయామయుడో కదా. మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారులని ప్రాణంబుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందున్ కట్టెలన్ కాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును రారు తోడై తప్పింపగన్. ఈ లోకమంతా ఎవరికి వారే యమునా తీరు. విడివిడిగా వస్తారు, విడివిడిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు ఎప్పుడు ఈ లోకంలోకి వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. పుట్టినప్పటి నుండి చివరాఖరి వరకు మనకు తోడుండేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. అందుకే ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అని మనము ప్రాణం ఉన్నంతసేపు కూడా ఆ భగవంతుని ధ్యానం చేయమన్నారు. ఎప్పుడైతే ఆ భగవంతుని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటామో మనకు ఆయన సకల సంపదలు ఇస్తాడు. మనకి సంపదలు ఇచ్చేటువంటి వాడు బోళాశంకరుడు ఆ పరమేశ్వరుడు. ఆయన దయతో మనం ఈ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. ఇదేనండి పార్థివ దేహాలను భస్మం చేసేటువంటి ఆలయం. చూడండి ఎంత అందంగా సృష్టించారో. రోటరీ కైలాస భూమి ఇది. పట్టపగలు వెంకట్రావు గారు దీన్ని నిర్మించారు.